భక్తిలో ఉపమానాల కాలం వచ్చింది. బోధలో ఉపమానాలను వాడుకునే టైం వచ్చేసింది యేసు ప్రభు వారి ప్రసంగాల్లో. శిష్యులు ఆయనను ప్రశ్నించారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎవరికి అర్థం కావట్లేదయా, ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు, ఇప్పటి వరకు చక్కగా వివరించావు, ఇప్పటి వరకు సూటిగా బోధించావు, అయితే ఇప్పుడు నువ్వు చెప్తుంది మాకు క్రొత్తగా ఉంది. ఈరోజు మన ధ్యానం ఏమంటే, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారిని అడిగారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకంటే మాకు అర్థం కావట్లేదు సరిగా, విత్తనాలు అన్నావు ఏంటో మాకు అర్థం కాల, ఇంకోటేదో చెప్తున్నావు, అసలు ఇది ఎందుకు చెప్తున్నావు అనేది ఇప్పుడు దాకా ఇలా మాట్లాడలేదే, అప్పటి వరకు సూటిగా చెప్పాడు, చక్కగా బోధించారు. నేను మీతో చెప్పుంది ఏమనగా, హృదయంలో కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగను. స్ట్రైట్గా చెప్పావు, చక్కగా బోధించావు, ఏం మార్చుకోవాలో అర్థమైంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశారంటే, భక్తిలో ఉపమానాలు ఎంట్రీ ఇచ్చారు బోధలో. ఎందుకు ఇలా చేశారు అంటే, ఇది దేవుని మార్గం. ప్రభునందు ప్రియులారా, ఆయన అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పారు, ఇదిగో ఇది కారణం, అందుకే నేను ఇలా చేస్తున్నాను నేను. ఎందుకంటే భక్తి జీవితంలో కారణం కూడా చెప్పారు. లేని వానికి కలిగినది కారణం చెప్పాడు ఆయన. లేని వానికి కలిగినది చూడండి, వినటానికి, అర్థం చేసుకోవటానికి, అంగీకరించడానికి కొంచెం కష్టమైన మాటే చెప్పాడు. ఈ మాటను మేము ప్రారంభ దినాల్లో చదివినప్పుడు బైబిల్ కాలేజీలో తికమక అయిపోయాం. ఒక అక్కగారు వచ్చి అడిగింది, ఇదేంటి బ్రదర్, అసలుకే లేక వాడు బాధపడుతుంటే లేనోడికి ఉన్నది కూడా తీసేయటం ఏంటి, ఉన్నోడికి ఇవ్వటం ఏమిటి, లేనోడికి తీసేయటం ఏంటి, అసలు మంచితనం ఏమిటి, లేమిలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం కదా, ఉన్నోళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా లేనోడికి సాయం చేయటం, లేనోడికి ఇంకొంచెం అందించటం, లేనోళ్ళకి ఇంకొంచెం ఇచ్చి వాళ్ళను. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏమి ఉంటే ఏమి లేకపోతే భక్తి జీవితం యొక్క కృప మారుతుంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రజలకు ఉన్న ఒక అలవాటు, ఒక పోకడ యెషయా దినాల నుంచి ఇప్పటికి కూడా ఏమంటే, కొంచెం కాలం అయ్యాక చెవులు ఏమైపోతాయంట అంటే ఏంటి అర్థం, అది ఆయనే చెప్పాడు. చెవులు మందం అంటే ఏంటి అర్థం, చెవులు అంటే బాగా పెద్దగా అయిపోయి, గట్టిగా అయిపోయి, లావు అయిపోయి, తిక్క అయిపోతాయి అంట. మందంగా అంటే ఏమైపోతాయి, చెవులు మందము అంటే అర్థం ఏమిటి అంటే, ప్రారంభంలో పల్చగా ఉంటాయి, అంటే ప్రారంభంలో చక్కగా స్పందిస్తాయి అన్నమాట, కదులుతూ ఉంటాయి. వెళ్ళే కొద్దీ ఏమైపోతుంది, ఫస్ట్ సారి ఉన్నప్పుడు క్రొత్తగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఫస్ట్ సారి కరెక్ట్ అనిపిస్తుంది, రెండవసారి కూడా అనిపిస్తుంది, మూడవసారి నాలుగోసారి వెళ్ళే కొద్దీ ఏమైపోతుంది, ఇంకది దాని విషయం చెవు. దేవుని మాటల గురించి దేవుడు చెప్పిన మాట, నా ప్రజలతో నేను ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నా మాటలను నా ప్రజలు ఏం చేస్తున్నారు అమ్మా, ఏం చేస్తున్నారంటే, అందుకే నేను ఇలా చేశాను. ఏం చేసావు ప్రభువా, ప్రారంభంలో చక్కగా బోధించాడు ఆయన. అంటే ప్రారంభంలో బహుజనుల కాలం ఉంది, ప్రారంభంలో బోధించే కాలం ఉంది, ప్రారంభంలో స్వస్థపరిచే కాలం ఉంది, ప్రారంభంలో దీవెనలు ఇచ్చే కాలం ఉంది. అది అలా ప్రారంభమైంది. అందరితో మాట్లాడాడు, అందరినీ స్వస్థపరిచాడు, అందరినీ విడిపించాడు, అందరినీ దీవించాడు, అందరికీ అర్థమయ్యేలాగా అందుబాటులో ఉన్నాడు. కొంతకాలం బహుజనుల కాలం అయిపోయి శిష్యుల కాలం వచ్చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, బహుజనుల్లో నుంచి మళ్ళా శిష్యుల్ని ఎన్నుకున్నాడు. శిష్యుల కాలం వచ్చింది. శిష్యుల్ని ఎన్నుకుని శిష్యులకు మాత్రమే కొన్ని కృప ఇచ్చాడు, అందరికి ఇవ్వాల. స్టార్టింగ్ అందరికీ ఒకేలాగా అయింది. కొంతకాలం అయిన తర్వాత బహుజనుల కాలం మారి ఏమైపోయింది, శిష్యుల కాలం వచ్చింది. వాళ్లకు మాత్రమే
ప్రత్యేకమైన కృపలు ఆశీర్వాదాలు ఇచ్చాడు కొంతకాలం. ఇలా కొంతకాలం జరిగింది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత చివరికి ఏ కాలం వచ్చేసింది? పరలోక రాజ్య మర్మములు అందించాల్సిన కాలం వచ్చేసింది. లోతైన, బలమైన, బరువైన, శ్రేష్టమైన, అసలైన పని చేయాల్సిన టైం వచ్చినప్పటికీ పూర్తిగా ఏం చేశాడంటే ఆయన రీఓరియంటేషన్ చేసి పడేశాడు. కాలం అలా ప్రారంభమై ఎలకాలం అలాగే ఉంటుంది. అన్నట్లుగా దేవుని ప్రజలు భావించి ఉండొచ్చు. మరి వాళ్ళు ఏమనుకున్నారో మనకైతే తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, మీకు లేదు కనుక నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ప్రేమ లేదా నీకు? మా అవసరం నీకు తెలియట్లేదా? పక్షపాతం నీలో ఉందా? ఇలా చేయటం కరెక్టా అంటే నిన్ను బట్టే ఇలాగా. ఏం చెప్తున్నాడు ఆయన? లేని వానికి కలిగినది తీసివేపు. నీకు లేదు కాబట్టి తీసేస్తున్నాను. ఏం చేస్తున్నావు? తీసేస్తున్నా. ఎందుకు తీసేస్తున్నావు? నీకు లేదు కాబట్టి. మాకేం లేదు, మాకేం లేదు. ఇది ప్రశ్న. వాళ్ళకెందుకు? వాళ్ళకు ఉంది కాబట్టి ఇస్తున్నాను. ఇంకా ఏముంది? ఏమి లేదు. అది మీలో ఉంది, అది మిమ్మల్ని బట్టి జరుగుతుంది కనుక నేను ఇలాగ చేస్తున్నాను. శిష్యులు ఆశ్చర్యపోయి అడిగారు, ఏంటయ్యా ఇలా చేసావు అంటే ఆయన చెప్పాడు, మీకు అనుగ్రహించబడింది పరలోకం నుంచి. ఎందుకు? మేము ఏమన్నా స్పెషలా? మీరేమీ స్పెషల్ కాదు. కానీ మీలో ఉన్నది మీకు ఇలాంటి అవకాశం ఇచ్చింది. మీకు కలిగింది కనుక మీకు ఇస్తున్నాను. వాళ్ళకి లేదు కనుక వాళ్ళు మేము ఒకటేనయ్యా, వాళ్ళు మేము బంధువులమే, వాళ్ళు మేము దగ్గర వాళ్ళమే, వాళ్ళు మేము మొన్నటిదాకా కలిసి తిన్నవాళ్ళమే అన్నీ నాకు తెలుసు. కానీ లేదు కనుక తీసేస్తున్నాను, ఉంటే ఇస్తాను. ఏమి లేదు, ఏముంది? మరి అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పిన మాట. ఇంక మీదట ఇలాగే నేను మాట్లాడతాను. చెప్పి చెప్పకుండా, అంది అందకుండా, కనపడి కనపడకుండా, అర్థమయ్యి అర్థం కాకుండా వింటున్నారు. ఏం అర్థం కావట్లా. ఏదో చెప్తున్నాడు. కాసేపు ఏమో ఆవగింజ అంటున్నాడు, కాసేపు ఏమో పుల్లని పిండి అంటున్నాడు, కాసేపు ఏమో వెండి నాణ్యం అంటున్నాడు, కాసేపు ఏమో గొర్రెపిల్ల అంటున్నాడు, కాసేపు ఏమో వల అంటున్నాడు. అసలు ఏం చెప్తున్నావు ప్రభా? పరలోక రాజ్యం మర్మాలు చెప్తున్నాను నేను. ఎందుకు ఇలా చెప్తున్నావు? ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, మీకు ఏదైతే అవకాశం ఇవ్వబడిందో ప్రారంభంలో దానిని సరిగా వాడుకోలేదు కనుక. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరిని మంచి స్కూల్లో చేర్చాడు. ఇద్దరికి యూనిఫాములు కొన్నాడు. ఇద్దరికి డబ్బులు అప్పు చేసి చదివిపించాడు. ఇద్దరికి క్యారేజీలు కట్టి పంపించారు. ఒకడు మాత్రం బాగా చదివి హోంవర్క్ చేసి నోట్బుక్స్ రాసుకొని చక్కగా శ్రద్ధగా పరీక్షలు సిద్ధపడి మంచి మార్కులు కొడుతున్నాడు. ఇంకొకడు స్కూల్కి వెళ్ళరా అంటే ఇసుక్కుంటాడు. నోట్స్లేమో పక్కన పడేస్తాడు. పరీక్ష రాయంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అంటాడు. అన్ని పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు. ఏంట్రా అంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. ఎలా గడుస్తూ ఉంది. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 7వ తరగతి కూడా వచ్చేసింది. వాడు అన్ని పాస్ అవుతున్నాడు, వీడు అన్ని ఫెయిల్ అవుతున్నాడు. 10వ తరగతి వచ్చింది, వాడు టౌన్ ఫస్ట్ వచ్చేసాడు, వీడు క్లాస్ లాస్ట్ వచ్చేసాడు. వాళ్ళ నాన్నగారు అన్నాడు, నాయన ఇటు రా, నువ్వు మీ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు పైకి చదువుకోవటానికి, నువ్వు మాత్రం ఏమన్నాడు, నిన్ను మేము ఇంకా చదివించాం. ఆడు నేను నీకు కొట్టలేదా? ఇద్దరిని కనలేదా మీరు? ఇద్దరు సమానం కదా మీకు? ఆడనే కన్నారు, నన్ను కనలేదా? ఇవన్నీ నువ్వు అంటావు. అయితే మేము చెప్పేది ఏంటంటే, వాడికి చదువు మీద శ్రద్ధ ఉంది కాబట్టి అతన్ని మేము చదివిపిస్తున్నాం. మాకు లేదా? నేను కూడా చదివిస్తే, నేను కూడా ఇప్పుడు పంపితే, నేను కూడా ఆడికంటే ఎక్కువ మార్కులు తెచ్చేసుకుని నేను కూడా పాస్ అయిపోతాను అంటాడు. అప్పుడు ఏమంటారు?
అది జరిగే పని కాదు నాయన. ఎందుకంటే అన్యాయం పక్షపాతం ఏమి చూపించడం లేదు. ఒకవేళ నువ్వు బాగా చదివి మీ అన్న సరిగా చదివి ఉండకపోతే వాడికి అంతే చేసేవాళ్ళం. ఇప్పుడు నీకేం చేస్తున్నావో అదే వాడికి చేసేవాళ్ళం. నువ్వు అతను చేసినట్టు చేస్తుంటే అతనికి ఏం చేసామో అదే నీకు కూడా చేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు చేస్తే దాన్ని బట్టి నీకు శ్రద్ధ లేదు కనుక, నీకు చదువు మీద లేదు కనుక, నీకు దీని మీద ఆసక్తి లేదు కనుక మా డబ్బులు ఎందుకు వేస్ట్ అయిపోవాలి, మా శ్రమ అంతా ఎందుకు వేస్ట్ అయిపోవాలి, చెప్పేవాడు వేస్ట్ అయిపోతున్నాడు, నీకు వండి పెట్టేవాడు వేస్ట్ అయిపోతున్నాడు, మొత్తం ఆటో వాడు వేస్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు దాన్ని వ్యర్థం చేస్తున్నావు కనుక నీకు ఏది శ్రద్ధో అదే చెప్పు, అదే చేపిస్తాం. అతనికి దాని మీద శ్రద్ధ ఉంది, ఆయన పై చదువులకు పంపుతున్నావు. నీకుంటే నిన్ను ఇంకా పైకి పంపుతాం కష్టపడి, నీకు లేదు కాబట్టి. అమ్మ ఏమంటారు ఇప్పుడు తల్లిదండ్రులు, అంటారా అనరా? ఇద్దరు సమానం కదా, ఇద్దరిని కనలేదా, ఇద్దరిలో ఒకటే రక్తం కదా అన్న ఎన్ని చెప్పినా కానీ నాయన మార్కులు మాత్రం ఒకటి లేదయా, శ్రద్ధ ఒకటి లేదు. యేసుప్రభువారు అదే మాట చెప్తున్నాడు. కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును. ఏం కలిగిన వానికి? ఈ లోకపరమైన విషయాల గురించి ఆయన మాట్లాడటం లేదు. ఎందుకంటే ఫస్ట్ సారి చదివినప్పుడు అక్కగారికి అది అర్థమైంది. అదేంటి బ్రదరు లేనివాడికి తీసేయటం ఏంటి అంటుంది. ఆమెకేమర్థమైంది, అసలే డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే ఉన్నాయి కూడా తీసేస్తాడేంటి దేవుడు, మాకే లేక మేము నానా బాధలు పడుతుంటే ఇంక ఇస్తాడని మేము అనుకుంటే ఉన్నది తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇచ్చినోడికి ఇవ్వటం ఏంటి అన్యాయం. ఆమెకు అది అర్థమైంది. ఈ లోకపరమైన విషయాల గురించి కాదు ఆయన మాట్లాడేది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అహింగ్రహింపబడి ఉంది. ఎందుకంటే మీకు కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? దాని మీద నీకు మనసు ఉంది, దాని విషయమై నీకు రోషం ఉంది, దాని గురించి నీకు శ్రద్ధ ఉంది, దాని విషయం నీకేముంది, ఒక తీర్మానం ఉంది కనుక నీకు ఇంకా అవకాశం, ఇంకా ఎక్కువగా నీకు కృప అనేది ఇస్తా. లేదు, ఏం లేదు, నీకు శ్రద్ధ లేదు, నీకు మనసు లేదు, నీకు సరైన స్పందన ఇవ్వటం లేదు. రైతు వచ్చాడు, దీనికి నీళ్ళు ఎందుకు, దీనికి ఎరువు ఎందుకు, భూమి ఎందుకు వ్యర్థమైపోవాలన్నాడు. అన్నాడా లేదా? 3 సంవత్సరాల నుంచి నేను కాపు కోసం ఎదురు చూస్తుంటే, 3 సంవత్సరాల నుంచి దీనికి నేను వదలకుండా నీరు పెట్టి ఎరువు ఇచ్చి, దీనికి నేను మందేసి, దీనికి నేను అంటుగట్టి, దీనికి నేను పాదు చేసి, దీనికోసం నానా బాధలు పడుతుంటే ఇది ఇప్పుడు ఇంకా కాపు కాయట్లేదు, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి అన్నప్పుడు న్యాయమా కాదు ఆయన అడగటం? 1 సంవత్సరానికి పంట రావాలి, రాలేదు. సరే 2వ సంవత్సరం కూడా అన్నీ వస్తున్నాయి, దీనికి ఏమైంది, రావట్లేదు. సరే 3వ సంవత్సరం కూడా ఇచ్చాడు అవకాశం, రాలా. ఇంకప్పుడు రైతు ఏమన్నాడంటే చిరాకు వచ్చి, ఎందుకు ఇది దీనికి ఇచ్చినా కానీ ఇది ఏం చేస్తుంది, మందు వేస్ట్ అయిపోతుంది, ఎరువు వేస్ట్ అయిపోతుంది, భూమి వేస్ట్ అయిపోతుంది, ప్రయాస వేస్ట్ అయిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చిన్న ఫలమైన ఇచ్చి ఇంకో మొక్క వేసుకుంటే నాకేదో ఒకటి వస్తుంది కదా అని రైతు ఆలోచన చేయటం న్యాయమా కాదా? మా న్యాయమేగా. తోటమాల అన్నాడు, సరే అయ్యా 3 ఏళ్ళు చూసావు, ఇంకొక సంవత్సరం చూడు. సరే 3 ఏళ్ళు చూసావు, రాలేదు, ఇంకొక సంవత్సరం. ఎందుకంటే దాన్ని నాటి పెంచిన ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని రోజులు చూసి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వడానికి ఒకవేళ రియాక్షన్ ఇస్తుందేమో. సరే నీ మాట ఎందుకు కాదనాలి, నీ మాట ఎందుకు కాదనాలి? ఇన్ని రోజులు చేసినట్టు కాకుండా కొత్తగా ఇది చేస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావు, చెప్తున్నావు. సరే 3 ఏళ్ళు ఆగాం, ఇంకొక సంవత్సరం ఆగుదాం. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి ఏమన్నాడంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. అప్పటికే ఫలాలు ఫలించట్లా. మళ్ళీ యేసుప్రభువు వారు వచ్చాడు. ఈయన కొంతకాలం పరిచర్య చేసి ఈయన ఎదురు చూశాడు, స్వస్థతలు చేశాడు, భోజనం పెట్టాడు, దయ్యాలు నిలగొట్టాడు, లోతైన ఆలోచనలు చెప్పాడు, పక్షవాయువు గలవాడిని లేపాడు, పాపాలు కూడా క్షమించాడు, చనిపోయినోడిని కూడా లేపాడు. ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి? నువ్వు మారట్లేదు, నువ్వు రియాక్షన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వాలి? రియాక్షన్ కరెక్ట్గా లేదు, స్పందన కరెక్ట్గా ఇవ్వట్లేదు.
నీకు అవకాశం ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకునేలాగా ఏమాత్రం కనబడటం లేదు. ఏం లేదు, స్పందించే హృదయం లేదు. దేవుడు ఆశించిన చిగురు నీవు చూపించే ఉద్దేశం ఉన్నట్టేమీ కనబడటం లేదు. రైతు మొక్కను పట్టుకొని చూస్తాడు, ఆకులు ఎంత బాగున్నా, చిగురు ఎక్కడైనా, పూత ఎక్కడైనా, కాయ ఫలించేది ఎక్కడైనా ఉందా అని చూస్తారు. చూసినప్పుడు ఏదైనా ఉంటే చెట్టు ఉండటానికి ఉంది, ఆకులు బాగా నిగనిగలాడుతున్నాయి అని ఏ రైతు కూడా సంతోషపడ్డు పూత పోయకపోతే. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకు మార్చావా అంటే, ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయమంటావు? పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టమంటావా? ముత్యాలను దేని ముందు వేయొద్దన్నాడు. ఎందుకు వేయకూడదు? అవి మాత్రం ప్రాణులు కదా, అవి మాత్రం ఏమంటున్నాడు, వాటికి విలువ తెలియదు కాబట్టి తెలియనిది వాటికి ఇవ్వటం ఎందుకు? నీకు తెలిస్తే ఇంకా ఇస్తాను 4. నీకు తెలియలేదని ఎట్లా చెప్తావు? తెలియలేదని ఎట్లా చెప్తావు? తెలియలేదని ఎలా చెప్తావు? నువ్వు చేసేదాన్ని బట్టి చెప్తున్నావు. నువ్వు చేసేదాన్ని బట్టి చెప్తున్నాడు ఆయన. నీకు ఇచ్చిన అవకాశం నువ్వు వాడుకుంటా ఉంటే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇస్తానన్న మాటకు మనం తిరుగుబాటు చేస్తున్నాం, కానీ ఇస్తానన్న మాట ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఉంటే ఇస్తానంటున్నాడు కదా, మరి అది పక్కన పెట్టేశాం. దీన్ని మనకి అదేంటి తీసేయటం ఏంటి? నీకు వాక్యం ఇచ్చాడు, నువ్వేం చేసావు? ఉదాహరణకి నువ్వు ప్రార్థన చేసి తినటానికి నేను నించోని ఉన్న రాత్రి పగలు నువ్వేం చేసావు ఈ టైం అంతా? నువ్వు క్షమించి దిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే నేను నా రక్తాన్ని నేను నీ మీద వేసి నిన్ను నూతనపరచడానికి నేను ఇష్టంగా ఉన్నాను. నువ్వేం చేసావు? అవకాశం అదేగా ఆయన అడుగుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు అన్నాడు. ఎందుకంటే ఆయన అవకాశం ఇచ్చే కొద్దీ, చూసే కొద్దీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువారిని ఆ మత్తయి సువార్తలో కొంతమంది శిష్యులుగా అయ్యారు, చాలామంది శిష్యులుగా అవలా. చూస్తున్నారు, వింటున్నారు, తింటున్నారు, తెలుస్తుంది, కానీ వాళ్ళు మాత్రం ఆయన ఆశించిన రియాక్షన్ ఇవ్వట్లా. కొంతమంది శిష్యులుగా మారదామని తీర్మానం చేసుకున్నారు. సో వాళ్ళను దీవించాడు, వాళ్ళు కనపడుతున్నారు వీళ్ళకి. వీళ్ళు ఇలాగైతే దేవుడు వీళ్ళు ఇలాగ చేశాడని కొంతమంది జీవితం పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఆశ్చర్యకరంగా. శిష్యులుగా మారిపోయారు, దయ్యాలకి మీద అధికారం, స్వస్థతలు జరుగుతున్నాయి వాళ్ళ ద్వారా, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేస్తున్నారు వాళ్ళు. 12 మందికి ఇచ్చాడు, 70 మందికి ఇచ్చాడు, వాళ్ళు కనపడుతున్నారు వీళ్ళందరికీ. అయినా వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. నువ్వు మాత్రం ఇలాగే ఉండాలంటారు యేసు ప్రభువారు. దానికి ఆయన ఏమన్నాడు, ఎల్లకాలం ఇలాగ ఉండటం కరెక్ట్ కాదు. ఉపమానాల ద్వారా బోధించాల్సిన సమయం ఆల్రెడీ ప్రవక్త ప్రవచించాడు. వినుటకు చెవులు మందమైపోయినాయి గనుక చూచుట మట్టుకు చూతురు కానీ గ్రహింపరు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఎవరికైతే అందుకునే మనసు ఉందో వాళ్లకు మాత్రమే అందేలాగా కోడ్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు ఆయన. మరదూత్ ఏం చేస్తున్నాడు, కొంతమందికి మాత్రమే అందేలాగా మిగతా వాళ్ళను దాటి వెళ్ళిపోయేలాగా స్టార్ట్ చేశాడు. ఎలా ఎందుకు చేసావు ప్రభు అంటే, వినేవాడికి ఏం తక్కువ చేయలేదు కదా అంటున్నాడు. కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏమైనా తక్కువైందా? కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏం తక్కువ కాలేదు. మరి కరెక్ట్గా లేని వాళ్ళకి నేను ఇన్ని రోజులు ఇచ్చాను కదా, ఎందుకు ఇవ్వలేదు అంటున్నావు? ఇన్ని రోజులు ఇచ్చాను కదా, ఇన్ని రోజులు ఇవ్వలేదా? మరి ఇన్ని రోజులు ఇచ్చినప్పుడు ఇంకా ఇవ్వటానికి నాకేంటి బాధ? ఏంటి బాధ? ఏం చెప్తాడు తండ్రి, నాయనా నీకోసం ఎంతో కష్టపడి నిన్ను పంపావురా బాబు స్కూల్కి, నీకోసం అన్నీ చేసావు, నువ్వేం చేసావు? మాకు గుడ్డు సున్నాలు తెచ్చావు అన్నీ. నీకు శ్రద్ధ లేదు, నీకు ఆసక్తి లేదు, నీకు కోరిక లేదు, నీకు దాని మీద మనసు లేదు కాబట్టి ఇంకా దాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ అంటున్నాడు, కలిగిన వానికి ఇవ్వబడును,
లేనివానికి కలిగినది కూడా తీసివేయబడి. ఉపమానాల టైం వచ్చేసింది. ఎప్పటి నుంచి ఏమైపోయిందంటే లోతైన మర్మాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈ మాటలు వినటానికి రాజులు ఆశపడ్డారు, కానీ రాజులకు చెప్పలేదు. నేను ప్రవక్తలు కోరుకున్నారు. దావీదు రాత్రి అంతా నించున్నాడు, ఇదేదో విందామని. ఆయనకి చెప్పలేదు నేను. ఏలియా రోజుల తరబడి ప్రార్థన చేశాడు, ఏలియాకి చెప్పలేదు నేను పరలోక రాజ్యం గురించి. మీకు చెప్తున్నాను. కనుక ఇది ప్రత్యేకమైనది కనుక దీన్ని కొంచెం నేను అర్థమవుతున్నా మీకు. సో ఇక్కడి నుంచి ఏమైపోయిందంటే పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. అంటే దేవుని ప్రజలు గ్రహించాల్సిన ఒక సత్యం ఏమంటే, దేవుడు ప్రారంభంలో అందరికీ అవకాశం ఇచ్చిన కొంచెం కాలం అయిన తర్వాత లెక్కలు చూసుకొని మరలా ఆయన అర్థమవుతున్నా మీకు, విలువైనది అమూల్యమైనది ఎవరికి ఇవ్వాలి, అందుకోదగిన వ్యక్తులు ఎవరు, ఎవరు నా కృపను వ్యర్థం చేయకుండా ఉంటారు, ఎవరు నా జీవాన్ని వెలుగును స్వతంత్రించుకుంటారు, ఎవరు నా రక్తాన్ని పవిత్రంగా ఎంచుతారు, ఎవరు నా త్యాగాన్ని సజీవంగా నిలవబెడతారు, వాళ్ళకు మాత్రమే. అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఇక్కడి నుంచి అప్పటి వరకు యేసుప్రభు వారిని చెప్పేయన్నీ విని వాళ్ళు ఏమన్నారంటే దెయ్యం పట్టినోడు అన్నారంట. ఎందుకు ఇలా చేస్తున్నావు అని శిష్యులు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చే కొద్దీ వాళ్ళు ఏమైపోతున్నారు, ఇంకా ఇంకా చెడిపోతున్నారు, కానీ ఇంకా ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు, కానీ యేసుప్రభు వారి మాటలను పక్కన పెట్టేస్తున్నారు. ఆయనలో ఉన్న ఆత్మను దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ కాదు దురాత్మ అనేశారు. ఆయన చెప్పే మాటల్ని బయలుజెబులు అంటున్నారు. ఏదైనా వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సరిగా వాడుకోవటం లేదు, వాడుకునే మనస్సు లేదు. ఆయనకి ఏమర్థమైందంటే వీళ్ళకి వాడుకునే మనస్సు లేదు కనుక ఇంకా వాళ్ళకి ఇవ్వటము అనవసరం. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే దానికి తగిన ఫలాలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వటము కృపయాల వ్యర్థము కావాలను. అర్థమైందా? పౌలు రెడీగా ఉన్నాడు. ఒకవేళ కనుక కనపడితే వేశ్యలు దొంగలు రెడీగా ఉన్నారు. నిన్న ఒక దొంగోడు సాక్ష్యం చెప్తున్నాడు. బ్రదర్ జేబులు కొట్టేవాడు అంట, రోడ్ల మీద జేబులు కొట్టేవాడు. ఒకరోజు ప్రవక్త పిలిచాడు, అయ్యా నిన్ను దేవుడు అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు, ఈ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు, నిన్ను నాలాగా చేస్తానంటున్నాడు, నువ్వు కావాలంటున్నాడు అన్నాడు. విన్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. మారలా ప్రారంభ దినాల్లో. ఎందుకంటే మారటం అంత తేలిక కాదు కదా. ఎందుకంటే దేవుడు రాగానే సాతాను కూడా వస్తాడు. ముందు దేవుడు వచ్చి కాసేపు మంచి మాటలు చెప్తాడు, దేవుడు పోగానే సాతాను వచ్చి మళ్ళీ మైండ్ అంతా గలిబిలి చేసి వదులుతాడు. సాతాను కూడా వచ్చాడు కొంచెం టైం తీసుకున్నాడు. దేవుడు కనికరించి ఏం చేశాడు, దెబ్బలు కొట్టడం మొదలెట్టాడు. దెబ్బలు కొట్టాక టైం ఇచ్చాడు, అంటే తీర్మానం తీసుకోవటానికి, మారతావా మారవా. 2 ఏళ్ళు దెబ్బలు కొట్టాడు. ఈయన అర్థమైంది, నేను మారతాను ప్రభువా. మారితే ఆశ్చర్యకరంగా రీతిగా అతన్ని దేవుడు మార్చేశాడు. ఆశ్చర్యకరమైన కృపలు అతనికి ఇచ్చాడు. బహుదీవెనకరంగా అతన్ని మార్చేశాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇడిచిపెట్టి నేను నీ అంటబడి నిన్ను నిద్రలేపి నీ కళ్ళలోకి వచ్చి నీ ప్రార్థనకు జవాబిచ్చి నువ్వు అడిగినన్ని ఇచ్చి మొత్తం చేసిన నువ్వు చివరికి అర్థమవుతుందా? కనుక అవకాశం అందరికీ ఇచ్చాం. ఫిల్టర్ చేసాడు ఒకసారి. 7th క్లాసే నువ్వు పాస్ కాకపోతే నేను ఇంజనీరింగ్ చేర్చడం అమ్మా వివేకమైన పని కాదు కదా. అంటే చదువుల విషయం చెప్పట్లేదు, పోలుస్తున్నాను అంతే. దేవుని దగ్గర చదువులతో సంబంధమే లేదు. ఇది ఆత్మ సంబంధమైన ఒక ఫలాల్ని, ఆత్మ సంబంధమైన ఒక సిద్ధపాటు, నీకు టైం ఇచ్చాను, నువ్వు బాగా వాడుకుంటే ఇంకా ఇస్తాను. నీకు కృప ఇచ్చాను, నువ్వు బాగా వాడుకుంటే ఇంకా ఇస్తాను. నీకు నేను ఛాన్స్ ఇచ్చాను, నువ్వు కరెక్ట్గా నిలబడితే ఇంకా పైకి లేపుతాను నేను. సరిగ్గా చేయకపోతే సరిగ్గా చేయకపోతే ఇంకెంతకాలం నేను ఇలాగ నీకు అవకాశం ఇవ్వాలి?
అంటే ఏంటి ప్రభువా, ఎందుకు నీకు మారే మనసు లేదు కదా, ఎట్లా చెప్తావు? ఇప్పుడు దాకా మారలేదు కదా, ఇప్పుడు దాకా నీకు ఇచ్చింది నువ్వేం మార్చుకోవాలా, ఏమి నేర్చుకోవాలా? అర్థం కాలేదా? అర్థమైంది. కనబడట్లేదా? కనబడుతుంది. నీ కళ్ళ ముందు చాలామంది మారిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం. కనుక యెషయా చెప్పినట్లుగా యేసు ప్రభువారు ఇక మీదట ఉపమానాల ద్వారా మాట్లాడతాను. మరి వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం అవుతుంది కదా. మీకు అర్థమైతే చాలు. వీళ్ళకి ప్రైవేట్గా చెప్పడం మొదలుపెట్టాడు అన్నమాట. అర్థం కాల ఉపమానం. వచ్చారు, అడిగారు, బాగా వివరించాడు వాళ్ళకి. ఇదిగో విత్తనం అంటే ఇది, మొక్క అంటే ఇది, భూమి అంటే అది, వల అంటే అది, మొత్తం చెప్పాడు వాళ్ళకి. పరలోక రాజ్య మర్మములు గ్రహించేది మీకు అనుగ్రహించబడి ఉంది. అంటే పరలోకం భూలోకంలో ప్రజల భక్తిని టెస్ట్ చేస్తుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? అమాయకుడు అయితే కాదు, గుర్తుపెట్టుకోండి అమ్మా. దేవుడు అమాయకుడు కాదు. ఇలాగే ఉంటాడు, ఎల్లకాలం ఇలాగే ఉంటాడు. క్లియర్గా వాక్యం ఏం చెప్తుంది? ప్రేమించే దేవుడు అయినప్పటికీ తీర్పు దినాన మేకలు ఒకవైపు, గొర్రెలు ఒకవైపు అయిపోతాం. అవునా? ఆ రోజు దూత వచ్చినప్పుడు ప్రేమించే దేవుడు మరణ దూతను పంపించాడు. ఏం దూతను పంపాడు? మరణ దూతను పంపాడు ప్రేమించే దేవుడు. చూడు, ఎక్కడెక్కడైతే రక్తం లేదో అక్కడ రక్తం చిందించి రావాలి నువ్వు అన్నాడు. ఎక్కడైతే రక్తం ఉంటుందో దాన్ని దాటిపోమన్నాడు. ప్రేమించే దేవుడేగా. ఆది కాండంలోనే దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించి అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే దీర్ఘశాంతాన్ని మనం అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది, గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పాడు యోహాను. ఇన్లా యేసు ప్రభు వారు చెప్పారు, ఇన్లా. లాస్ట్కి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లాస్ట్ ఏమన్నా కనపడతాయా అని. లాస్ట్ వరకు కూడా ఏ కాయలు లేవు. ఇక మీదట నువ్వు కాపు కాయకుందువు అనేసాడు. ఎందుకని? ఏమిటి దేవుడు పెట్టిన శాపం? దేవుడు పెట్టిన శాపం ఏంటి అంటే ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు లేకుండా చేశాడా? నువ్వు ఎలాగున్నావు అలాగ ఉంటావు అన్నాడు, అంతే. ఏం శాపం పెట్టాడు? ఉన్నదేం తీసేయలేదు, ఉన్నదేం తీసేయలేదు ఆయన. వినండి, బాగుంటే దాన్ని ఏం చెడగొట్టలేదు. నువ్వు ఎలాగున్నావో ఇంకా అలాగే ఉంటావు అన్నాడు. ఇప్పటి వరకు నీకు ఛాన్స్ ఉంది మారి వేరేగా ఉండటానికి. నువ్వు దాన్ని పోగొట్టుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ, లెక్క లేకుండా, భయం లేకుండా. వాస్తవానికి ఒక మాట చెప్పాడు అమ్మ, అది వినటానికి కష్టమైన మాటే, కానీ బైబిల్లో ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట. చూడండి ఏంటంటే ప్రాబ్లం. ఈ ప్రజలు కన్నులారా, ఎన్నో వచ్చినాం అది, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని, ఏముంది? హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. ఏమైంది? ఏంటంటే ఫాల్ట్? హృదయం ఏమైపోయింది అంటే శరీరానికే కాదు అమ్మా, ఇది శరీరానికే కాదు, దేనికి ఉంటుందంట? హృదయానికి కూడా ఇది పడుతుందంట. అంటే ఏంటది? చుట్టానికి పైకి మనం ఎలాగున్నాం అనేది కాదు, లోపల అంతరంగం హృదయాన్ని చూసి చెప్తున్నాడు. ఇది అసలు ఫాల్ట్. ఇది ఇలా ఉంది కనుక ఇక మీదట ఛాన్స్ రాకపోవచ్చు. అర్థమవుతున్న దేవుని మార్గాలు కొన్ని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలు చాలా వరకు ఆయన మార్గాలు తెలియక అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇచ్చిన అవకాశాన్ని మనం టక్మని క్యాచ్ చేయాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే ఏమన్నాడు? మీరు ఎతకండి. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు మీరు పట్టుకోండి. దాటి వెళ్ళిపోయిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత, కృప వ్యర్థమైపోయిన తర్వాత, అప్పుడు జరిగింది చాలాసార్లు చాలామందికి. మనకి జరగకూడదు,
అది దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మీకు కృప నిండుగా ఉంది, ఇంకా ఇస్తాను, నీకు ఏది కావాలో అది నన్ను అడుగు, ఇంకా ఇస్తాను. కానీ నువ్వు దానిని వ్యర్థం చేయకూడదు. ఇచ్చిన దాన్ని దేన్ని నువ్వు వ్యర్థం చేసుకోకూడదు. వ్యర్థం చేసుకుంటే నువ్వేమైపోతావు చివరికి. ఇది దేవుని ఆలోచన. ప్రభునందు ప్రియులా, కడపటివారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటివారు అవుతారు. దేన్ని బట్టి? వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ని వాళ్ళు ఏం చేసుకుంటారు అనే దాన్ని బట్టి, అంటే హృదయాన్ని బట్టి, అంటే అవకాశానికి ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారు. దేవుడు స్వస్థతనిచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. నువ్వేం రియాక్షన్ ఇవ్వాలి అప్పుడు? ఏం రియాక్షన్ ఇవ్వాలి? ఏం రియాక్షన్ ఇవ్వాలి? దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఏం రియాక్షన్ ఇవ్వాలి? ఇప్పుడు పరీక్షలో కాపీ కొడుతున్నాడంట, కాపీ కొడితే పట్టుకున్నారు. పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బ్రతిమలాడి అతనికి ఏమి శిక్ష రాకుండా చేశారు. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తప్పిస్తారని చెప్పాడు, మళ్ళీ ఇంకా ఎక్కువ కాపీలు రాసుకొని వెళ్ళాడు అనుకో. దానివల్ల అతనికి ఉపయోగం ఏముంది? అమ్మో మళ్ళా పట్టుకుంటారేమో అని కొంచెం జాగ్రత్త పడి ఏం చేయాలి? జాగ్రత్త పడి ఈసారి సిద్ధపడి వెళ్ళాలి. అలాంటి రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే కృపను, ప్రేమని, దేవుడిచ్చిన కనికరాన్ని, స్వస్థతని బాగా వాడుకుని దేవుడు ఆశించిన రీతిగా మారేవాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇలాగే చేసాడు కాబట్టి ఎప్పుడు ఇలాగే చేస్తాడు, ఇంకా ఇంకా మనం ఇష్టానుసారంగా ఉండొచ్చు అని అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా అదే చెప్తున్నాడు. తర్వాత పత్రికల్లో ఏమని చెప్పాడంటే, మీరు శరీరానుసారంగా జీవించటానికి దేవుని కృపను వాడుకోవద్దు అని చెప్పాడు. ఇందుకోసం కాదుగా మీ ప్రార్థనకు జవాబు ఇచ్చింది, ఇందుకోసం కాదుగా దేవుడు నిన్ను క్షమించి స్వస్థపరిచింది, ఇందుకోసం కాదుగా నీకు కనికరాన్ని దేవుడు ఇచ్చింది, ఇందుకోసం కాదు. మరి దేనికోసం? మారటం కోసం. మారటం కోసం. నీకు ఇంత టైం ఎందుకు ఇవ్వబడింది? నువ్వు వాడుకుంటావని ప్రేమతో. మనం ఏం చేస్తాం? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభునందు ప్రియులారా, నీవు కలిగి ఉండి ఇంకా సమృద్ధిని పొందే వ్యక్తిగా దేవుని చేత ఎంచబడతావా? లేదు కనుక ఉన్నది కూడా తీసేయండి, ఇంకెళ్ళికెందుకు అన్న ఒక లెక్కలో మనం. ఇది పరలోక రాజ్యానికి సంబంధించి ఆ మర్మాల గురించి, ఆ కృపల గురించి, దేవుని లాగా మారటం గురించి దేవుడిచ్చిన అవకాశం. ఇంకో తీర్మానం తీసుకోవాల్సిన మనవి చేస్తూ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను.